ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పిల్లికి భిక్షం పెట్టిని మన లక్ష్మణ్ కి ఓ పెద్ద లక్కీ ఆఫర్ వచ్చి పడిందంట. ఇంతకీ ఆఫర్ ఏంటి, దక్కిందా లేదా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ along with his team. జర్రగండి 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 చాకులమ్మ జక్కటేసుకొచ్చనండి. ఇది నీ ఫస్ట్ స్కిట్ కదా? అవునండి. ఇదే నీ ఫస్ట్ స్కిట్ అన్న భయం నీ మొహంలో కనబడుతుంది. ఇదే మీ లాస్ట్ స్కిట్ అనే ఆనందం వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుందండి. తినడానికి ఏమైనా ఉండవా? నాకు వండుకున్నానండి. మరి నేనేం తినాలే? స్కిట్ అయిపోయాక ఎలాగో జడ్జెస్ పెడతారు కదండి మీకు. స్వీట్ అయినా ఉండవా? మినిమం పిండి అయిపోయిందండి ఇంట్లో. పిండి అయిపోతే కొట్టుకెళ్ళి తేవాలి. ఒక్క నిమిషం ఉండండి. ఏంటే డైలాగ్ పేపర్ ఇచ్చావు? మీరు డైలాగ్ లని పిండి పిండి చేస్తారు కదండి, చెయ్యండి త్వరగా. స్వీట్ చేస్తాను. టీ పెడదామని చూస్తుంటే పాలు కనిపించట్లేదండి. పందికొక్కేమైనా తాగిందేమో. పందికొక్క ఏం తాగలేదు, నేనే సూట్ కేసులో పెట్టి జాగ్రత్తగా పెట్టా. ఆ పందికొక్క మీరేనా? అయినా పాలు సూట్ కేసులో పెట్టడం ఏంటండి? పాలు సూట్ కేసులో భద్రంగా ఉంటాయని. 15 రోజులు రావాల్సిన పాలు నువ్వు ఒక్క రోజులోనే వాడేస్తున్నావు, అందుకనే జాగ్రత్తగా పెట్టా. మరి కూలింగ్ ఎలా అండి? కూలింగ్ ఖుష్బు గారి ఫోటో పెట్టానే. అదేంటి? ఆవిడ చల్లగా చూస్తది కదా అందరినీ. కింద అంతా పడిపోయి ఉంది, ఎంత చండాలంగా ఉందో చూడు. మీ స్కిట్ చూసాక వాళ్ళు అవే వేస్తారండి. మరి సర్లే, అవన్నీ కాదు కానీ తుడు నీట్ గా ఊడు మొత్తం అంతా. ఓడవం అంటే డాన్స్ వేస్తున్నావేంటే? ఇలా అయినా క్లీన్ అవుతుందని. ఎలాగైనా తుడువు కానీ క్లీన్ అయిపోవాలి ఇదంతా. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. ఏమండి నమస్కారం. నమస్తే అండి. ఈ రోజు ఈ పక్కన దిగామండి. ఏం చేస్తుంటారండి మీరు? మన సందు చివరి జిమ్ ఉంది కదండి, ఆ జిమ్ లో నేను కోచ్ నండి. నాకు కూడా మీలాగా జిమ్ కి వెళ్ళి సన్నగా అవ్వాలని కోరికుంటదండి. మీలాంటి వాళ్ళ కోసం ఆ జిమ్ లో మంచి ఆఫర్ ఉందండి. ఆఫర్ ఉందా? ఏం ఆఫర్ అండి? మీరు ఎంత వెయిట్ ఉన్నా సరే నెల రోజుల్లో మిమ్మల్ని 15 కేజీలు తగ్గిస్తామండి. 15 కేజీలే? దానికి 50,000 అవుతుందండి. ఒకవేళ మేము తగ్గించలేదు అనుకోండి, మీకు 5 లక్షలు తిరిగిస్తాం. మీరు కూడా జిమ్ లో జాయిన్ అవ్వచ్చు కదా. మన కాలనీ చాలా మంది ఆడవాళ్ళు జాయిన్ అవుతున్నారు. మా ఆయనతో మాట్లాడి చెప్తానండి. అలాగేనండి, మర్చిపోవద్దు. ఇల్లు తొడవమంటే ఏం చేస్తున్నావు? తుడుస్తున్నా. ఎవడు? జిమ్ ట్రైనర్ అంటండి. నెల రోజుల్లో ఎంత వెయిట్ ఉన్నా సరే 15 కేజీలు తగ్గిస్తాడంటండి. 50,000కి. ఒకవేళ తగ్గలేదనుకో వాళ్ళు మనకి 5 లక్షలు ఇస్తారంటండి. తగ్గిపోతే 5 లక్షలు ఇస్తారా? అవునండి. అర్జెంట్ జాయిన్ అయిపో. మీకు నేనంటే ఎంత ప్రేమ అండి. నేను సన్నగా వాళ్ళని మీరు కోరుకుంటున్నారా అండి? నేనేం కోరుకోవట్లేదు. మరి నేను సన్నగా అయిపోతే? నేను స్కిట్ కొట్టడం, నువ్వు సన్నం అవడం ఇవన్నీ జరగవు గానీ. అమ్మా అది గోచి కదమ్మా, కోచ్ అమ్మా. ఏదో ఒకట్లేండి. ఇదిగోండి 50,000. ఈ రోజే నీకు జిమ్ స్టార్ట్ చేస్తామా. 1 2 3 4 5 6 7 1 2 నెక్స్ట్ అమ్మా. ఎంత పెట్టమ్మా? 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2. మన స్కిట్కి ఎలాగో కొట్టట్లేదు కదా, మనమేనా కొట్టుకుందాం. మీరు ఇదే కంటిన్యూ చేయండి. నేను 1 వీక్ లో వస్తానండి. ఓకేనండి. ఎంత హుషారుగా ఉంది తెలుసా అండి. ఒక్కరోజు జిమ్ చేస్తే కేజీ బరువు తగ్గినట్టుందండి. అలా అనిపిస్తుందా? సరే ఇద్దరు బిర్యానీ ఎందుకండి, మళ్ళీ లావ్ అయిపోతా. మనం లావ్ అవ్వకూడదు, 5 లక్షలు కావాలి. అదే కదా మన ప్లాను. తిను. సన్నమామ కూడా తాగు. నీళ్ళు అసలు ఫ్యాట్ ఉండదే, ఇందులో అయితే బోల్డ్ అంత ఫ్యాట్ ఉంటది. ఇంకా లావ్ అవుతావు నువ్వు. తాగు. నువ్వు చక్కగా కూర్చో, ఏ పని చేయొద్దు. మీరు బాగా ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి ఒకసారి మీ వేయించి వద్దామండి.
అదేంటండి ఉసేన్ బోట్ లో పరిగెడుతుంది ఆగట్లేదండి ముళ్ళది అదేకండి 10 రోజుల నుంచి చేసినా సరే తగ్గాలి కదా 10 కేజీలు పెరిగారంటే ఆయన మొహం చూడే ఎంత పుణ్యాత్ములా ఉన్నాడు అలాంటి మోసం చేయాలని ఎలాగ అనుకుంటున్నారు సార్ ఇంకా డోస్ పెంచండి మీరేం కంగారు పడకండి మనకి ఇంకా 20 డేస్ టైం ఉంది డోస్ పెంచుతా అమ్మా నేను పెంచుతా అదే పేమెంట్ ఓకేనండి Look at my face in the mirror and I wonder what I see. I'm just a traveling soldier and I'll be all I can be. ఏంటం నవ్వుతున్నావేంటి? అది డైలాగులు సార్, డైలాగులు నవ్వుతుంది. ఓహో నువ్వు కూడా మీ ఆయనలాగా అనమాట, డైలాగ్ నవ్వుతూ ఉంటావు అయితే. ఈసారి ఖచ్చితంగా మీరు 20 కేజీలు తగ్గిపోతారు చూడండి, ఎక్కండి. అదేంటండి 20 కేజీలు తగ్గాలి కదా, మీరు 20 కేజీలు పెరిగారండి. ఇంకా 3 రోజులే ఉంది సార్, ఎలా సార్ మీరు తగ్గిస్తారు? సార్ నాకు ఇంకా 3 రోజులు టైం ఉంది, ఎలాగైనా సరే ఇవి తగ్గిస్తా, స్పెషల్ ట్రైనింగ్ ఇస్తా. రామ్మా. 3 రోజుల్లో 15 కేజీలు సాధ్యమా సార్? అవదు సార్, మీకు మాట ఇచ్చా 4 రోజులు తగ్గిస్తానని. తగ్గించాను చూడండి మీ భార్యని. ఎవరావిడా? మీ ఆవిడ. నువ్వేంటి 3 రోజులు ఎలా అయిపోయావే ఏంటి? అదే అండి మీ స్కిట్లు. ఆ 20 స్కిట్లు చూసి చూసి నాకు ఆకలి చచ్చిపోయింది, తిన్న ముద్ద కూడా నోట్లోకి పోలేదు, అందుకే 15 కేజీలు తగ్గానండి. చూసారా సార్, మీకు మేము మాట ఇచ్చాను 4 రోజులు తగ్గిస్తానని, 20 కేజీలు తగ్గించాను. రే లక్ష్మణ్, రారా బయటికి రారా. నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నిన్ను ఇలా చంపని బయటికి పోను. అసలు నన్ను ఎందుకు చంపుతారు? ఎవరు వీళ్ళంతా? జిమ్ ట్రైనర్లు అండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందరు ఇంట్లో కూర్చొని మీ స్కిట్లు చూసి సన్నగా అయిపోవాలని అనుకుంటున్నారంట. వీళ్ళు జిమ్ములు మూసుకుంటున్నారని జిమ్ములన్నీ మూసేశారు సార్. ఎవరైనా సన్నం అవ్వాలి అనుకుంటే ఇంకా జిమ్ములకి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉండే మీ స్కిట్లు సన్నం అయిపోతున్నారు సార్. వాళ్ళంతా జిమ్ ట్రైనర్లు, వాళ్ళు పొట్టకూటి మీరు కొట్టని చెప్పి కొట్టడానికి వచ్చారు సార్. ఏ చేయండి రా ఇంకా. సో మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్కీ లక్ష్మణ్ స్కిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఓవరాల్ ఇట్ వాజ్ నైస్. గుడ్ లక్. భగవాన్ గారు, మీ మీద మీరే జోకులు వేసుకోవడం ఇవన్నీ బాగున్నాయి, స్పోర్టివ్ గా. అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు, అందరూ బాగా చేశారు, మీ ఐడియా బాగుంది. ఓకే. ఎక్స్ట్రా జబర్దస్త్. వచ్చిన